హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ పిఎస్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో 843 అనే రూల్ ఉంటుంది కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, ఈరోజు మేడం 843 రూల్ గురించి మాట్లాడుకుందాం అండి. మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కరిని మేము ఇన్వెస్ట్ చేయమని చెప్తుంటాం మేడం. ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. మన గోల్ పెట్టుకుని మన రిటైర్మెంట్ కానీ, పిల్లల చదువుకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ ఒక గోల్ సెట్ చేసుకుని ప్లాన్ చేయమని చెప్తుంటాం ప్రతి ఒక్క కస్టమర్కి. దీంట్లో మేడం మనం ఈరోజు మాట్లాడుకునేది ఒక రూల్ 843 రూల్. దీంట్లో ఒక్కొక్క నెంబరు ఒక్కొక్కటి సిగ్నిఫై చేస్తుంది. ఫస్ట్ నెంబరు 8 ఏమో 3 యాక్చువల్గా 8 ఇయర్స్, 4 ఇయర్స్, 3 ఇయర్స్, 3 ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిప్రజెంట్ చేస్తుంది. కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ దాంట్లో 843 అనేది ఏంటి అనేది మాట్లాడదాం. ఫస్ట్ 8 ఏంటంటే మేడం, ఫస్ట్ 8 ఇయర్స్ లో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ సిప్ వేస్తుంటారు, లేకపోతే లంసమ్ వేస్తుంటారు. ఈ ఫస్ట్ ఇయర్స్లో ఒక ఫస్ట్ ఫేజ్ 8 ఇయర్స్ ఫేజ్లో అక్యూములేట్ అవుతుంటుంది. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తుంటామో మన మనీ అక్యూములేట్ అవుతూ ఉంటుంది, రైట్. ఫస్ట్ 8 ఇయర్స్ అనేది మనకి ఎదగడం అనేది కనబడుతుంది. మన డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఒక చిన్న కార్పస్ క్రియేట్ అవుతుంది. దాన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటారు, ఫస్ట్ 8 ఇయర్స్. నెక్స్ట్ 4 ఇయర్స్ తీసుకుందాం మేడం. 4 ఇయర్స్ తీసుకుందాం. ఈ 4 ఇయర్స్లో ఏమవుతుందంటే నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే 8 ఇయర్స్ తర్వాత, లేకపోతే జనరల్గా 7 ఇయర్స్ తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఈ అక్యుములేటెడ్ ఫేజ్లో ఏదైతే డబ్బులు మనం కూడబెడతామో ఆ 4 ఇయర్స్లో నెక్స్ట్ 4 ఇయర్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే చేస్తుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసేటప్పుడు అంటే మన అమౌంట్ వడ్డీ మీద వడ్డీ వస్తూనే ఉంటుంది. చక్రవడ్డీ అంటుంటారు చూసారా, అలాగా మన అక్యుములేషన్ ఫేజ్ ప్రతి అమౌంట్ మీద మనకి రిటర్న్స్ అనేది వస్తుంటాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ ఫేజ్లో మనకు స్టార్ట్ అవుతుంటుంది. సో అలాగా వర్క్ చేస్తుంది. మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంటుంది తక్కువ సమయంలో. నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే 843 కదా మేడం. 8 అయిపోయింది, 4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ ఫేజ్లో ర్యాపిడ్ ఎక్స్పెన్షనల్ గేట్ అంటే చాలా ఎక్కువ మనకి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసి 4 ఇయర్స్లో పెరుగుతుంటుంది. డబుల్ అవ్వడం కొంచెం తక్కువ సమయంలో పెరుగుతుంటుంది. ఆ నెక్స్ట్ 3 ఇయర్స్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా పెరుగుతుంటుంది మేడం మన వెల్త్ క్రియేషన్. సో ఈ రూల్ బట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఏం తెలుస్తుంది అంటే మేడం, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకి 8 ఇయర్స్ ఉంటే మనం వేసే అమౌంట్ అక్యుములేట్ అవుతుందని తెలుస్తుంటుంది. మనం అక్యుములేట్ అయ్యేది వరకే 8 ఇయర్స్. 8 ఇయర్స్ తర్వాతే మన గ్రోత్ అనేది కనబడుతుంది, మన వెల్త్ క్రియేషన్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ 4 ఇయర్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసి మన తక్కువ సమయంలో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటుంది. నెక్స్ట్ 3 ఇయర్స్లో చాలా ఎక్కువ గ్రోత్ కనబడుతుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా ప్లే చేస్తుంటుంది, అమౌంట్ డబుల్ తక్కువ టైంలో అవుతుంటుంది. అక్కడి నుంచి ఇంకా ఎక్కువ పెరగడమే, చాలా పెరుగుతూనే ఉంటుంది. మార్కెట్ కరెక్షన్స్ ఉంటాయి, కానీ మార్కెట్ కరెక్షన్స్ ఎప్పుడు టెంపరీ, కొంత సమయం పడుతుంది, మళ్ళీ రికవరీ ఫేజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ 843 రూల్ ఒకసారి పాటించి ఇన్వెస్ట్ చేసి పేషెన్స్గా, డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. మనం ఎప్పుడైతే మనం 8 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఒక అక్యుములేట్ చేసుకుంటామో నెక్స్ట్ 4 ఇయర్స్ నుంచి మన గ్రోత్ అనేది కనబడుతుంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్టివ్ అవుతుంది, తర్వాత ఎక్స్పెన్షనల్ గ్రోత్ కూడా వస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా చేసుకునేటప్పుడు మేడం ప్రతి ఒక్కరు గోలు యాజ్ ప్లాన్డ్గా, అంటే ఎప్పుడు నేను ఏం చెప్తానంటే మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 843 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 + 4 12, 12 + 3 15 ఇయర్స్. అంటే 15 ఇయర్స్లో మీ డబ్బులు మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాను నేను. సో
ఎవరికైతే ఇలాంటి సమయం ఉంటుందో ఇలాంటి ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ 843 అనేది మైండ్లో పెట్టుకోండి. మన ఎప్పుడు వెల్త్ గ్రో అయ్యేటట్టు చూసుకోగలము అనేది ఆలోచిస్తే మనం 8 ఇయర్స్ వరకు అక్యుములేషన్ ఫేజ్, నెక్స్ట్ 4 ఇయర్స్ నుంచి మనం గ్రోత్ అనేది కనబడుతుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ 3 ఇయర్స్ ఇంకా బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ ప్రాసెస్ 8-4-3 ఇయర్స్ ప్రాసెస్లో వీలైతే మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపిస్ పెంచుకోండి, టాప్అప్స్ చేసుకోండి, లంసమ్గా ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకునేటప్పుడు మనకి ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది మేడం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం జనరల్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క కస్టమరు రిటర్న్స్ చూసుకుంటే 10-15%, 12-15% మాట్లాడుకుంటారు. మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో పెడతారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. బట్ ట్రాక్ హిస్టరీ చూసుకుంటే మనం జనరల్గా క్యాల్కులేషన్ తీసుకుంటే ఒక ఇన్ఫ్లేషన్ 5.5 లేకపోతే ఎంత 6% తీసుకుని రియల్ జీడిపి గ్రోత్ 6.4 ఎంత తీసుకున్నారు. నామినల్ జీడిపి అరౌండ్ 11.5-12 దగ్గర వస్తుంది. ఆ నంబర్ తీసుకుంటూ మనం ప్లాన్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు మేడం ప్రతి ఒక్కరు. ఓకే సార్, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రోల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.